మాఘ మహాకవి రచించిన శిశుపాల వధ మహాకావ్యం. పదకొండవ భాగం 26/3/24 తృతీయ సర్గ ప్రారంభం. మంత్రాంగమైపోయింది. కృష్ణుడికి ఉద్ధవుడు చెప్పాల్సింది, బలరాముడు చెప్పాల్సింది అయిపోయింది. ఉద్ధవుడి మాటలు చాలా ఆచరణీయంగా, అనుసరణీయంగా కృష్ణుడికి అనిపించినట్టుగా మనం నిన్న చెప్పుకున్నాం. మూడవది, కౌబేర దిగ్భాగముపాస్య మార్గ మాగంచముష్ణాం సురివావతీర్ణ అపేతయుద్ధాభినివేశ సౌమ్యౌ హరిర్హరిప్రస్థ మధప్రతస్తే. అధ అంటే ఉద్ధవుడి మాటలు అయిన తరువాత, విన్న తరువాత, అపేతయుద్ధాభినివేశ సౌమ్య వదలిపోయిన యుద్ధంలోని ఆగ్రహం కలవాడు, ప్రసన్నుడు. కౌబేర దిగ్భాగం, కుబేరుడి సంబంధమైన దిక్కు యొక్క అంటే ప్రదేశాన్ని, అంటే ఉత్తరాయణాన్ని ఉపాస్య విడిచి, అగస్త్యం మార్గం అగస్త్యుని సంబంధమైన దక్షిణాయన మార్గాన్ని అవతీర్ణగా దిగిన ఉష్ణాంశు ఇవ సూర్యుడిలాగా హరి కృష్ణ పరమాత్మ హరిప్రస్థం ఇంద్రప్రస్థ పురాన్ని గురించి ప్రతస్తే బయలుదేరు. హరిప్రస్థం చక్కని మాటలు. ఉద్ధవుడు చెప్పిన పైన నీతి వాక్యాలు వినగానే కృష్ణమూర్తి ఉత్తరాయణం వదిలి, తీవ్ర ప్రభావాన్ని వదిలి దక్షిణాయనానికి తిరిగిన సూర్యుడిలా యుద్ధయాత్ర చెయ్యాలనే పట్టుదల. అంటే జులై దాకా మనకి ఉత్తరాయణం, జులై తర్వాత 15 నుంచి దక్షిణాయనం ప్రారంభం కనుక అప్పటి నుంచి చల్లదనం వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మంటే ఉంటుంది కనుక యుద్ధయాత్ర చెయ్యాలనే పట్టుదల అప్పటికి అణచుకొని శాంత స్వభావంగా కాల ప్రతీక్షాపరుడై కాలం రాని అని ఆలోచిస్తూ ఇంద్రప్రస్థపురానికి ప్రయాణమయ్యారు. ఇక ప్రయాణ సన్నాహం వర్ణిస్తూ మొదట ఛత్రధారణం చెప్తారు. జగత్పవిత్రైరపి తమ్మ పాదైస్పృష్టం జగత్పూజ్యమయుజ్యతార్కః యతో బృహత్ పార్వణచంద్రధార్చారు తస్యాతపత్రం బిభరాం బభూవే. అర్కః సూర్యుడు జగత్పూజ్యం ప్రపంచానికి పూజనీయుడైన తం ఆ కృష్ణుణ్ణి జగత్పవిత్రైరపి జగత్తుకు భావనం చెయ్యగలవాడైన పాదై కాళ్ళ అంటే కిరణాలతో పృష్టు స్పర్శించటానికి నా అయుజ్యత అర్హుడు కాల. యతగా ఎందుకురా అంటే తస్య ఆ కృష్ణుడికి బృహత్ పార్వణ చంద్రచారు పెద్దదైన పున్నమనాటి చంద్రుడిలా సుందరమైంది అయిన ఆతపత్రం గొడుగు బిభరాం బభూవ ధరింపబడింది కనుక ఆయన మీద కాళ్ళు కడగటానికి సూర్యుడికి ఎండలోంచి కిందకి రాలేకపోయి గొడుగులోంచి. ఎంత పవిత్రమైన సూర్యుడు తన పాదాలతో జగత్పూజ్యుడైన భగవంతుడిని కృష్ణ పరమాత్మ స్పర్శించడం యుక్తం కాదు అని అలా ఉండకుండా ఉన్నమనాటి చంద్రుడిలాగా మనోహరమైన గొప్పది అయిన గొడుగు కృష్ణమూర్తికి పైన వేశారు కనుక సూర్యుడు పాదాలను తాకలేకపోయాడు. చామర ఎలా ఉంది? మృణాల సూత్రామలమంతరేణ
స్థితశ్చలశ్చామరయోర్ద్వయం సహ భితః పాతు కసిద్ధసింధౌ అభూతపూర్వాం త్రియం అంబుజరాశే మృడాలసూత్రామ తామరతూడులోని దారాలలాగా నిర్మలం చలత్ కదులుతున్న చామరయో ద్వయం రెండు వింజామరల మధ్య స్థితి ఉన్న సహ అంటే అటొకడు ఇటొకడు వింజామర సహా కృష్ణుడు అభిత పాతుక సిద్ధ సింధు రెండు వైపులా పడుతున్న ఆకాశ గంగ గల అంబురాశే సముద్రుడి యొక్క అభూతపూర్వం మున్నెప్పుడు చూడనటువంటి కలిగి ఉండనట్టు శ్రియం చక్కదనాన్ని భేజే పొందు రెండు వైపుల ఇరు పార్శ్వాల్లో కృష్ణుడికి తామర తూడులలోని తంతువులలాగా తెల్లని వింజామరాన్ని వీస్తుండగా ఆ మధ్యలో ఉన్న కృష్ణమూర్తి ఇరు ప్రక్కల నుండి గంగా ప్రవాహాలు వచ్చి పడుతుండగా సముద్రుడికి ఎలాంటి అపూర్వ శోభ కలిగిందో అలాంటి శోభతో చక్కదనంతో ప్రకాశించి ఇప్పటి నుంచి 8 శ్లోకాలలో అలంకారాలను వర్ణిస్తూ కిరీటం దాల్చడం గురించి ముందు చెప్తున్నా. చిత్రాభిరస్యోపరి మౌళి భాయాం బాభిర్మణీనామవనీయసీదు అనేక ధాతుచ్చరితా స్మరస్మే అర్ణోవర్ధన గోవర్ధన శాకృతి రన్వకారీ. అస్య ఆ శ్రీహరి యొక్క లేక కృష్ణుడి యొక్క ఉపరి తల మీద మౌళి భాజాం కిరీటంలో ఉన్న మణినాం రత్నాల యొక్క అవనీయసీభి చాలా అధికాలైన చిత్రాభి అనేక రంగులు గల భాభి కాంతుల చేత అనేక ధాతుశ్చరితాస్మరేష్మై అనేక విధాలైన గైరికాది ధాతువుల చేత కప్పబడిన మరకతమణుల కిరీటం కల గోవర్ధనస్య అంటే గోవర్ధన పర్వతం యొక్క ఆకృతి ఆకారం అన్వకారి అనుకరించబడిందంటే కనిపించిందని. కృష్ణమూర్తి యొక్క శిరస్సున మణిమయ కిరీటం అలంకరించగానే అందులోని చిత్ర విచిత్రమైన కాంతు 4 దిక్కులను కమ్ముకొన్న గోకుల పరిత్రాణం కొరకు ఎత్తి పట్టుకొని అనేక రకాల ధాతువులతో కలిసిన మరకత మణికిరణాలతో ఒప్పుతూ గోవర్ధన పర్వతం యొక్క సొంపు తెలియజేస్తుంది. నేటివిటీ అంటే అది. కుండల ధారణ చెప్తున్నాడు. ఉల్లో తస్యోలత్ కాంచన కుండలాగ్ర ప్రత్యుక్తగారుత్మతరత్నభాస అనాపబాల్యోచిత నీలకంఠ పింఛాన చూడానూడా కలనామి ఓరహ. అస్య ఆ కృష్ణ పరమాత్మ యొక్క వరహ వక్షస్థలం ఉల్లత్ కాంచన కుండలాగ్ర ప్రత్యుక్త గరుత్మరత్నభాస మెరుస్తున్న బంగారు కుండలాల చివళ్ళలు చెక్కబడిన మరకతమణుల కాంతి చేత బాల్యోచిత నీలకంఠ పింఛ అవతూడా కలన చిన్నతనంలో అలవాటు పడిన నెమలి పురితో మాలిక యొక్క
కూడిక అంటే అన్నీ కలిసిన ఆవాపీన పొందాడు అన్నట్టుగా. కృష్ణుడు అలంకరించుకున్న బంగారు కుండలాలు ముందటి భాగంలో చెక్కిన మరకత మణులలాగా మెరుస్తున్న కాంతులు వ్యాపింపగా శ్రీకృష్ణుడి వక్షస్థలం చిన్నతనంలో అలవాటు పడిన నెమలి పింఛపు మాలిక వేలాడుతున్నట్టుగా అనిపించింది. తమంగదే మందర కూటకోటి వ్యాఘట్టనేత్తో జనయామణీనాం బహువీయసా దీప్తివితానకేన చకానయామాసతు రుల్లసంతి. తం ఆ కృష్ణుడి సుందర మందర పర్వతం యొక్క కూట శిఖరాల యొక్క కోటి చెవళ్ళ వ్యాఘట్టన రాపిడి అని ఉత్తేజనయ సాన పట్టటంచే బహ్వీయస అత్యధికమై మణినా మాణిక్యాల యొక్క దీప్తి వితాన కేర కాంతి పుంజాల చేత ఉల్లసంతి ప్రకాశిస్తున్న అంగదే భుజకీర్తుడు శకాశయామానత్ శోభింపచేశారు. పూర్వం సముద్ర మథనంలో మందర పర్వత శిఖరాగ్రాల చేత రాపిడి జరిగి సానబెట్టగా కాంతి పెరిగిన మెరుస్తున్న మాణిక్యాలతో ఒప్పేటువంటి భుజకీర్తులని ఆయనకు అమర్చారు. నిసర్గరక్తైర్వలయావనద్ధ తామ్రాత్మరత్నైశ్చరితైర్నఖాగ్రై వ్యజ్యోతాజ్యాపి సురారివక్షో విక్షో భజాస కురు విక్షో భజా సునాపి సుపి తైరివాసౌ సౌ. ఆ కృష్ణుడు నిసర్గరక్తై స్వభావం చేత ఎర్రనైనవి మలయానబద్ధతామ్రాశ్మ తై వలయా కడియాలలో అవనద్ధ చెక్కబడిన తామ్రాత్మ పద్మరాగ మణుల యొక్క రశ్మీకాంతులచే చరితై పూయబడినవి కనుకనే అధ్యాపి ఇవాల్టి వరం సురారి హిరణ్యకశిపుడి వక్షస్థలమయ విక్షోభక చీల్చుటచే జనించిన అసుర రక్తంచే స్నపితైరివ తడుపబడిరాయా అన్నట్టు నఖాగ్రై గోటి కొనల చేత వ్యజ్యోతతా ప్రకాశ. స్వతసిద్ధంగానే ఎర్రగా ఉండే చేతి మురుగులలో చెక్కిన పద్మరాగమణుల కాంతులు కూడా పైన వ్యాపిస్తగా కృష్ణమూర్తి కోటి కొనలు హిరణ్యకశిపు వక్షస్థలాన్ని చేల్చినప్పుడు అంటుకొన్న రక్తం ఇవాల్టి వరకు అలాగే అంటుకొని ఉందా గోళ్ళకి అన్నట్టుగా ప్రకాశిస్తుంది. అంటే ఆయన కంకణాలు ధరించాడు, ఎర్రటి కాంతులు ఉన్నాయి. ఉభౌ యదివ్యోమి పృథక్పతే తాం ఆకాశగంగా పయసః ప్రవాహౌ తేనోప మీయేత తమాల నీలం ఆముక్తముక్తాలతమన్య పక్షః. తమాల నీలం అంటే పింఛ పుష్పాలాగా, పింఛ పుష్పం తమాల పుష్పములాగా నల్లనైనటువంటి ఆముక్తాలతాం వేలాడుతున్న ముత్యాల సరాలు కలిగి అస్య కృష్ణమూర్తి యొక్క వక్షస్థలం ఆకాశగంగా పయస ఆకాశ గంగా జలము యొక్క ఉభౌ రెండు ప్రవాహాలు వ్యోముని ఆకాశంలో పృథక్ ప్రత్యేకంగా పతేతాం యది
ప్రవహించాయా ఏమిటి తేన దానితో ఉపమీయేత పోల్చబడ్డాయా అని. కృష్ణుడు ధరించకొన్న ముత్యాల హారాలు పాపించ పుష్పంలాగా నల్లనైన ఆయన వక్షస్థలంలో వేలాడుతున్నారు. అది ఆకాశంలో గంగా ప్రవాహాలు రెండు వైపుల ప్రవహిస్తూ దానితో పోల్చదగినట్లుగా నిరుపమానంగా ఉంది. నాంభసాం సారమయ పయోధే దధ్రే దధ్రే మణిర్దీధిత దీపితాశః అంతర్వసన్ బింబగతస్తదంగే సాక్షాదివా అలక్ష్యత యత్ర లోకః. తేన ఆ కృష్ణ పరమాత్మ చేత దీధితి కాంతులచే దీపిత ప్రకాశింపచేయబడి ఆశః దిక్కులు గల పయోధేహ సముద్రాల యొక్క అంబసాం ఉదకాల యొక్క సారమైన మణి కౌస్తుభమణి ధృతం ధరించాడాయన. ఎత్ర దేనిలో అంటే ఏ కౌస్తుభమణిలో బింబగతగా ప్రతిబింబించను లోక ప్రపంచ సకల ప్రపంచం తదంగే ఆ శరీరంలో సాక్షాత్ ప్రత్యక్షమవుతూ అంతర్వసన్నివ లోపల ఉన్న ప్రపంచమా అన్నట్లుగా అలక్ష్యత అంటే కనపడింది, చూడబడి సముద్రపు జలాల యొక్క సారభూతమై దిగంతాల వరకు వ్యాపించి కాంతులతో ఒప్పుతూ అమృత మదన కాలంలో పుట్టిన కౌస్తుభ మాణిక్యాన్ని శ్రీహరి తన వక్షస్థలంలో అలంకరించుట. అందులో బాహ్య ప్రపంచమంతా ప్రతిఫలించి ఆయన పొట్టలో కుక్షిలో సమస్త లోకాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్లుగా అనిపించి అది గొప్పది. ముక్తామయం సారతనావలంబి భాతిర్మదామా ప్రపదీ నమస్య అంగుష్టనిశ్యోతమివోర్ధ్వముచ్చై త్రిశ్రోతన సంతతద్ధారమంభగా. ఇది 10వ శ్లోకం 3వ సర్గం. అస్యా కృష్ణుడి యొక్క ముక్తామయం ముత్యాలతో నిండింది సారసనావలంబి బొలనూలలో వేలాడుతున్నది అప్రపదీనం పాదాగ్రాలను అంటుకొన్నది రామా ముత్యాల కోవ అంగుష్టనిష్ఠ్యూతం బొట్టన వేలి చేత విడువబడింది ఊర్ధ్వం పైకి ప్రవహించింది ఉచ్చై ఉన్నతమైంది తిస్రోతద అంటే త్రిపదగావినైన ఆకాశ గంగ యొక్క సంతత ధారం అవిచ్ఛిన్న ప్రవాహం గల అంబః ఇవ నీరులాగా భాతిస్మా ప్రకాశ. శ్రీహరి యొక్క మొలతాడులో పాదాగ్రాల దాకా వేలాడేటువంటి ఒక మంచి ముత్యాల కోవ అలంకరింపబడింది. అది ఆయన బొటన వ్రేలులో ఉద్భవించి ఊర్ధ్వముఖంగా పారుతున్న అవిచ్ఛిన్న గంగా ప్రవాహంలాగా ఉందట. స ఇంద్ర నీలస్థల నీలమూర్తి రాజకచ్చూర పిశంగవాసా వివృత్వరై అంబురుహాంరజోభిర్యమన్వసు చిత్ర దివోద భారః. ఇంద్రనీలస్థ ఇంద్రనీలమణిగల ప్రదేశం లాగా నీలా నల్లనై మూర్తి శరీరం కలవాడు కచ్చూర పిశంగవాస కచ్చూర హరితాళంలాగా పిశంగా పచ్చనైనటువంటి వాసాహ వస్త్రం కలవాడు అయిన సహా
ఆ కృష్ణమూర్తి వివృత్స్వరై ప్రసరిస్తున్న అంబురుహాం పద్మాల యొక్క రజోభి పరాగాల చేత చిత్రవర్ణాలైన యమం వసు యమునా నది యొక్క ఉదర భావైవ జలం పూరంలాగా అంటే నిండిన యమునా నదిల రరాజ ప్రకాశం ఇంద్రనీలం లాంటి నల్లది దేహ కాంతులతో ఉండే ఆ గోపాలకృష్ణమూర్తి పచ్చని పట్టుబట్టలు కట్టుకొని తామర పువ్వులలోని పుప్పొడులు వదిలిన చిత్రవర్ణమైన యమునా నదీ ప్రవాహంలాగా కనపడ్డా. ప్రసాదితస్యాస్య మధుద్విషోభు ధన్యైవ లక్ష్మీరితయుక్తమేతత్ వపుష్యశేషే కిల లోకకాంత సా అన్యకాంత హ్యుర సీతరాతు. ప్రసాదితస్య అలంకరింపబడిన అస్య ఈ మధుద్విషః కృష్ణమూర్తికి అన్యైవ సాటి లేని లక్ష్మీ కాంతి అభూత్ అయి ఇది ఇలా ఏతత్ అది యుక్తమై ఈ ఎందుకంటే సా ఈ అలంకారం వల్ల కలిగిన లక్ష్మి అశేషే సమస్తమైన వపుషి శరీరంలో వసంతి ఉంది. అఖిల లోక సమస్త లోకాలకు కాంతాచ ప్రియమైంది. ఇతరాతు నిత్యలక్ష్మి అనన్యకాంత అన్యులకు ప్రియురాలు కానిదై అంటే ఆయనకు మాత్రమే అనుకూలమై ఉంది. వరసి వక్షస్థలంలో మాత్రమే నివసించి పైన చెప్పిన అలంకారాల వల్ల కృష్ణుడికి ఒక అపూర్వమైన లక్ష్మి అంటే తేజస్సు కలిగింది. ఇది సర్వాంగాలలో ఉండి అన్ని లోకాలకు కూడా ప్రసరిస్తారు. ఇంతకు ముందు నిత్యంగా ఉండే లక్ష్మి మాత్రం వక్షస్థలంలోనే నివసించి ఉండి అన్యకాంత పరభార్య కాక ఆయనకు మాత్రమే ప్రియురాలుగా ఉంది. ఈ అలంకారం వల్ల మిక్కిలి ఎక్కువ చక్కదనం కృష్ణుడికి వచ్చి ఇంకొక రకంగా దీన్నే మార్చి చెప్తున్నా. కవాట విస్తీర్ణ మనోరమూల స్థిత స్త్రీ లలనన్యతస్య ఆనందితాశేష జనా బభూవ సర్వాంగ సంగి యపరైవ లక్ష్మీ. కవాట తలుపులాగా విస్తీర్ణ విశాలమై మనోరమ సుందరమై వరస్థల వక్షస్థలంలో స్థితగా ఉన్న శ్రీ లక్ష్మి అని లలనస్య కాంతగల తస్య ఆ కృష్ణమూర్తికి ఆనందితాశేష జన ఆనందిత సంతోషింపబడిన అశేష జన చాలామంది విశేష జనులు కలిగిన సర్వాంగ సంగిని శరీరమంతటికి సంబంధించినది అపరైవ అసాధారణమైన శ్రీదేవి కాక లక్ష్మీ శోభ లక్ష్మీదేవి బభూవ అయ్యి విశాలమైన సుందరమైన వక్షస్థలంలో లక్ష్మీదేవిని కూర్చోపెట్టుకున్న కృష్ణమూర్తికి పై చెప్పిన అలంకారాలచే అన్ని లోకాలకు చూడటానికి ఇంపుగా సర్వాంగ సుందరంగా అసాధారణ లక్ష్మి అంకురించింది అంటే చక్కదనం పెరిగింది అని. దైత్యాధిపత్రాణముషాం నకాన ఉపేయషాం భూషణతాం క్షతేవ ప్రకాశకార్కస్య గుణౌ దధాన స్తనౌ
తరుణ్యః పరివపురురేవం భూషణత అలంకారంగా పెట్టుకున్న భూషణాలు అలంకారాలు నగదు ఉపేయశాం పొందిన దైత్యాధిప హిరణ్యకశిపుడి యొక్క ప్రాణాలు హరించిన పోగొట్టిన మఖానాం గోళ్ళ యొక్క క్షతేన గీరటం చేత ప్రకాశ స్ఫుటపడి కార్కశ్య కాఠిన్యాన్ గుణం కలిగిన స్థనౌ కుచాలను దధానా ధరిస్తున్న తరుణ్య జవరాండ్రు ఏనం కృష్ణుని పరివప్రు చుట్టుకొని ఉన్నారు. నరసింహావతారంలో హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి ప్రాణాలు తీసేసినవి ఇప్పుడు ఆయుధాలుగా కాక భూషణంగా ఉన్న తన గోటిని గోర్చటం చేత వ్యక్తపరుస్తున్నటువంటి కాఠిన్యం గల స్థనాలు కలిగిన సవరాండ్రు కృష్ణుడి చుట్టుకొని వెంట బయలుదేరారు. అకర్షణేనోర్ధ్వమతి అతిక్రసీయ అచ్యున్నతాత్వాత్కుచక్వమండలేన ననామమజ్యోతి గురుత్వభాజ నితాంతమాక్రాంత ఇవాంగనానాం అత్యున్నతత్వాత్ బాగా ఉన్నతమైన ఎత్తైన ఊర్ధ్వం మీది ఆకర్షతేవా లేవనెత్తుతున్నట్టున్న అతి గుర్వత్వభాజ మిక్కిలి వృద్ధి అవటం చేత బరువవటం చేత పొందిన అంగనాం స్త్రీల యొక్క కుచమండలేన స్తనాల మండలం చేత అతిక్రశ్రియాన్ మిక్కిలి సూక్ష్మమైన దిగుల చక్కగా చిక్కిన మధ్యగా నడుము మధ్యగా సన్నగా ఉంది స్తనాలు లావుగా నితాంతం మిక్కిలి ఆక్రాంత పీడింపబడింది లాగా ననామ వంగెను లేక నమస్కరించి మిక్కిలి అభివృద్ధి కలవాడై ఉన్నతుడై విజిగీషుడిగాయుల చేత చుట్టి పక్క చిక్కి ఉన్నవాడు నమ్రుడైనటువంటి విధానం అంటే జయించిన వాడికి ఓడిపోయినవా ఎంత నమ్రుడుగా ఉంటాడు అలా మిక్కిలి బరివై ఉన్నతంగా ఉన్నటువంటి లాగుతున్న వియోగమన్నట్లుగా పారిన్ల చేత పీడింపబడిందో అన్నట్లుగా సూక్ష్మమైన నడుము నమ్రం వంగిపోయి నమస్కరిస్తున్నట్టుగా యాం యాం ప్రియా ప్రైక్షత కాతరాఖ్యే సా హ్రియానమ్రముఖే బభూవ నిశ్చంకమన్నాసమ మాహితేర్ష్య సరత్రాంతరే జఘ్న రముం కటాక్షై ప్రియా వల్లభుడైన కృష్ణ పరమ యాయాం ఏ స్త్రీ ప్రైక్షత చూశాడో సా ఆయా స్త్రీ కాతరాక్షి భయపడి చెలిస్తూ ఉన్న కళ్ళు కలదే క్రియా సిగ్గుచేత నమ్రముఖి వంచిన ముఖంగా కలదిగా బభూవ అయ్యింది. అన్యాహ ఇతరులు ఆహితేర్ష్య చేయబడిన అసూయ కలవారి తత్రాంతరే ఆ సమయంలో చూడబడే సమయంలో నిశ్శంకం నిర్భయంగా సిగ్గు ఎగ్గు లేకుండా నమం ఒక్కమారు కటాక్షై ఎడమ కళ్ళ తమం కృష్ణుని జగ్ను కొట్టేశారు. ఆ స్త్రీలలో కృష్ణుడు ఎవరెవ్వరి వంక చూశాడో వాళ్ళు సాధ్వసంలో కన్నుల మీరిగొట్లు గొలపదలిచి వాళ్ళు కూడా ఆనందంతో కళ్ళ మిరుమిట్లతో ముఖాలలో
ఆనందాన్ని పంచి కలతప్పుడే తక్కువగా మిగిలిన జవరాండ్రు ఆడవాడు అది ఓర్చగా తమ్ము చూడటం లేదని ఆ క్షణంలో ఒక్కమారు సిగ్గు లేకుండానే అతడిపై తీవ్ర కటాక్షాలు కురిపించి స్త్రీలలో కృష్ణుడు ఎవరి వంక చూశాడో వాళ్ళు సాధ్వసంగా కళ్ళు మిరుమిట్లు కొలపగా లజ్జతో సిగ్గుతో ముఖాల నించుగా కిందకు వంచి చూసి మిగిలిన వాళ్ళు దాన్ని ఓర్చగా తమల్ని చూడలేదని ఆ క్షణంలో ఒక్కమారు నిశ్శంకగా అంటే సిగ్గు బొగ్గు వదిలేసి అతడిపై తీవ్రమైన కటాక్షాన్ని పరిపారు. ఇక ఈయనకు హస్త సాన్నిధ్యం చెప్తాను. తస్యాతశీసూన సమాన భాసో భ్రామ్యన్ మయూఖావళి మండలేన చక్రేణ రేగే యమునా జలౌఘ పురన్మహానవర్త ఇవైకబాహు సహ హతశీసూలు హవిషిపూలతో సమాన సరియై భాస కాంతిగా తస్యా కృష్ణమూర్తి యొక్క ఏకబాహు ఒక భుజం భ్రామ్యక్ చుట్టూను ఆవరించి ఉన్న మయూఖ ఆవళి కిరణమాలికల యొక్క మండలేన సమూహంతో కల చక్రేణ సుదర్శన చక్రం చేత స్ఫురన్మహావర్త స్ఫురత్ ప్రకాశిస్తుంది. మహావర్త పెద్ద సుడిగాలిల యమునా జంఘ జలౌఘ ఇవ యమునా నది ప్రవాహంలాగా రేజే ప్రకాశించ నల్లటి అగిసి పూలలో లాగా నిగనిగలాడే మైఛాయ కల కృష్ణుడు ఒక చేతి చుట్టూను మిల్ల మెరుస్తూ ఉండేటువంటి చక్రాయుధాన్ని ధరించి ఆ బాహువు సుడి తిరుగుతున్న యమునా నది ప్రవాహంలాగా ప్రకాశించిందట కవిగారి. విరోధినాం విగ్రహ భేదదక్ష మూర్తేవ శక్తి క్వచిదస్ఖలంతి నిత్యం హరే సన్నిహితాని కామం కౌమోదకి మోదయతి స్మ చేతగా. విరోధినాం శత్రువుల యొక్క నిగ్రహ భేద శరీరాల్లోకి కొట్టటంలో అంటే ప్రయోగించి దెబ్బతీయటంలో దక్ష సమర్థమైనది క్వచిత్ ఎక్కడా కూడా అస్ఖలించి చలించనటువంటి నిత్యం ఎప్పుడు సన్నిహిత వదలక ఆయనతోనే ఉండే మూర్తిమత్తైన శక్తిరివ సామర్థ్యము అన్నట్లుగా కౌమోదకి గద తస్య ఆ కృష్ణుడి యొక్క చేతగా చిత్తంలో నికామం అత్యంతం మోదయతి స్మ ఆనందం. శత్రుదేహాలను నుగ్గు చేయగలిగినది అలాగే చ్యుతి లేక ఎల్లప్పుడూ ఆయన వదిలిపెట్టక ఎల్లప్పుడూ ఎడబాయకుండా మూర్తిమత్వరూపంగా స్వకీయ సామర్థ్యము అన్నట్టుగా సన్నిహితమై ఎప్పుడు ఆయనతో ఉండే కౌమోదకి అనే గద ఆ శ్రీకృష్ణుడి చిత్తాన్ని ఆనందపరచాడు. అంటే ఆ గద కూడా ధరించి న కేవలం యస్వతయా మురారే అనన్య సాధారణతాం దధాన అత్యర్థముద్వేయయితాం పరేషాం సామ్నాపి తథైతస్యైవ ననందకూభూత్. అనన్య సాధారణతాం ఇతరులకు సమానం కాకపోవటం అంటే ఇతరుల కంటే ఎక్కువ దధానా ధరిస్తున్నది. యహ ఏ
నందకం స్వతయాక తలది అవటం చేతకే నందకం అనే శంఖం. మురారి కృష్ణుడి సంబంధమై నందకం ఖడ్గం నాకు కాదు. హరీషాం శత్రువులు అత్యత్నం మిక్కిలి ఉద్వేజయిత భయాన్ని కలగ చేస్తున్నదై నామ్నాసి పేరు చేతనే నస్తైవ ఆయన సంబంధం ఏది ఉందో సహా ఆ నందకమనే ఖడ్గం అభూత్ సన్నిహితమై. అన్నమాచార్యులు నందకం అనేటువంటి కృష్ణుడిదక విష్ణువు యొక్క ఖడ్గము యొక్క అవతారమని మనం అన్నమాచార్య సినిమా చూసి అర్థమై. నందకమనే ఖడ్గం సర్వసాధారణం కాదు, కృష్ణుడికి మాత్రమే ఉంది. అలా ఉండటం గజ అశ్వాదులలాగా సొంతమైనంత మాత్రం చేతనే ఆయనకి ఆ నందకం కాల శత్రువుల అందరినీ భయపరచేదై అతన్ని సంతోషపరచటం చేత కూడా అది ఆనందకం ఆనందకమయ్యింది. ఈయనకి ఆనందకం, వాళ్ళకి నందకం, వాళ్ళ ప్రాణం తీయటం. ఇవాళ 20వ శ్లోకం చివరి. సనీతమన్యేన పతిం కదాచి కర్ణాంతిక ప్రాప్త గుణం క్రియాసు విధేయమస్యా భవదంతికస్తం శాంగ్యం ధను మిత్రమివ దృఢీయః. కదాచిత్ ఒకప్పుడు అన్యేన మరొకడి చేత నతిం ఆకర్షణమయం నవనీతం పొందబడనిది క్రియాసు యుద్ధ క్రియలలో కర్ణాం శ్రవణ గోచరత్వాన్ని ప్రాప్య పొందిన గుణం నారి విధేయం కార్యాలలో స్వాధీనమైంది. దృఢీయం మిక్కిలి దృఢమైంది. శాంగ్యం అనే పేరు గల ధనుస్సు మిత్రమివ స్నేహితుడిలాగా అస్య ఈ హరి కృష్ణుడికి అంతికస్థం సన్నిహితంగా అభవత్ అయింది. ఇతరుల దుర్బోధలకు లోబడక ఆప్తుడై మంచి చెడులను చెబులో చెబుతూ విధేయుడై దృఢంగా ఉండే మిత్రుడిలా ఎప్పుడు ఇతరులకు అబ్బక యుద్ధాలలో ఆ కర్ణాంతం దాకా వ్యాపించే మారి కలదై బాణప్రయోగాదులకు అనుకూలమై దృఢమైన శాంగ్య అనేటువంటి ధనుస్సు కృష్ణుడికి సన్నిహితమయ్యింది. అది కూడా అలంకారంగా ఆయనకి చేకూర్చారు. ఇంకా మిగతా విషయాలు